టీశాట్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విద్యార్థులు ఉపాధ్యాయులకు స్వాగతం. సెప్టెంబర్ 1 నుండి విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి టీశాట్ ద్వారా డిడి యాదగిరి ద్వారా పాఠాలు ప్రసారం జరుగుతున్నది. అదేవిధంగా విద్యార్థులకు వర్క్షీట్లను కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. వారు చదివినటువంటి పాఠ్యాంశాలకు సంబంధించి అనుమానాల నివృత్తి కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి శనివారం వారు వీక్షించినటువంటి డిజిటల్ పాఠాలు, వారు చదివినటువంటి వర్క్షీట్లు మరియు పాఠ్యాంశాల నుండి ఏవైనా అనుమానాలు ఉన్నచో మీరు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. మనము జీవశాస్త్రంలోని మొదటి పాఠమైనటువంటి పోషణలో కొన్ని అంశాల గురించి మాట్లాడదాం. ఈ సెషన్ను నిర్వహించడానికి ఈ కార్యక్రమానికి శ్రీ సంజీవ్ గారు నిజామాబాద్ జిల్లా ఈ కార్యక్రమానికి విచ్చినారు. అదేవిధంగా చివర ఉన్న వాళ్ళు పెసర ప్రభాకర్ రెడ్డి గారు, వారు ఖమ్మం జిల్లా నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు మనము వర్క్షీట్లు పోషణ పాఠానికి సంబంధించి అందజేయడం జరిగింది. డిజిటల్ పాఠాలు పోషణతో పాటు శ్వాసక్రియకు సంబంధించి కూడా ప్రసారం చేయడం జరిగింది. ఈ అన్ని పాఠ్యాంశాలను కొన్ని అంశాల వారీగా విభజించుకొని మీరు అభ్యసనం చేస్తే మరింత బాగా అవగాహన కలిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పోషణ పాఠం లోపల స్వయం పోషణ, పరపోషణ, పూతికాహారులు, ఇటువంటి భావనలు, కాంతిచర్య, నిష్కాంతిచర్య లాంటి అంశాలు, అదేవిధంగా మానవ జీర్ణ వ్యవస్థకు సంబంధించి వివిధ భాగాలు, జీర్ణ ఎంజైమ్లు, పోషకాహార లోప వ్యాధులు, విటమిన్ల గురించి చదవాల్సి ఉంటుంది. కాబట్టి పాఠంలోని పాఠ్యాంశాలను వివిధ విభాగాలుగా చేసుకొని అర్థం చేసుకొని చదవడం ద్వారా మనం మరింత సులభంగా అవగాహన పొందే అవకాశం ఉంటుంది. మనకు పోషణ పాఠంలో 4 ప్రయోగాలు ఉన్నాయి. ఒకటి ఆకులలో పిండి పదార్థాల పరీక్ష, స్టార్చ్ పరీక్ష. అదేవిధంగా కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని నిరూపించే పరీక్ష. అదేవిధంగా కిరణజన్య సంయోగ క్రియకు సూర్యకాంతి అవసరమని నిరూపించే ప్రయోగం. మరొక ప్రయోగం కిరణజన్య సంయోగ క్రియ లోపల ఆక్సిజన్ విడుదలగునని నిరూపించే ప్రయోగం హైడ్రిలా ప్రయోగం. సో ఈ రకంగా పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రయోగాలను, పట్టికలను, భావనలను, డయాగ్రామ్స్ను వేరువేరుగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పోషణ పాఠ్యాంశం గురించి మరింత వివరంగా ఏ అంశాల వారీగా చదవాలి అనే విషయాలు మనకు సంజీవ్ కుమార్ గారు వివరిస్తారు. పోషణ అనే పాఠం మనకు మొట్టమొదటి జీవశాస్త్రంలో ఉన్న మొట్టమొదటి పాఠం. ఈ పోషణలో మనము చదువుకునేటప్పుడు ఒక 10 భావనలను మనము ఒక పేపర్ పైన రాసుకుంటే ఆ భావనల ప్రకారం మనము ఆ పాఠాన్ని ప్రిపేర్ అయితే మనకి ఏ ప్రశ్న వచ్చినా పరీక్షలో కానీ ఫార్మేటివ్ అసెస్మెంట్లో కానీ ఏ ప్రశ్న వచ్చినా కూడా మనం ఈజీగా సునాయాసంగా రాసే అవకాశం ఉంది. మరి ఈ పోషణలో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఫస్ట్ పోషణ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుందాం. ఈ పోషణ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు పోషణ అంటే ఏమిటి, పోషణ ఎన్ని రకాలు, స్వయం పోషణ పరపోషణానికి తేడాలేంటి, మిగతా పోషణలు ఏ రకంగా ఉన్నాయి, పూతికాహారాలు అంటే ఏమిటి, పూతికాహారాలకు ఉదాహరణలు ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ని మీరు ఒకసారి సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే పోషణపై ఎటువంటి ప్రశ్నలు వచ్చినా కూడా మనం సునాయాసంగా తయారు చేసుకుంటాం. మీరు యాక్టివిటీ షీట్ ఇచ్చినప్పుడు మొదటి యాక్టివిటీ షీట్ ఈ పోషణ గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న పోషణాంశము ప్లస్ మీకు టీశాట్లో వచ్చినటువంటి పోషణ వీడియో ప్లస్ ఈ యాక్టివిటీ షీట్ ఫస్ట్ నంబర్ 1 యాక్టివిటీ షీట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మీరు క్షుణ్ణంగా చదివి ఆ యాక్టివిటీ షీట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి లర్నింగ్ అవుట్కమ్ బేస్ క్వశ్చన్స్ని ఒకసారి మీరు బాగా ప్రాక్టీస్ చేయగలిగితే ఆ కాన్సెప్ట్ పైన మీకు గ్రిప్ వస్తుంది. ఇది మొదటి కాన్సెప్ట్. రెండో కాన్సెప్టు మనము దీంట్లో చూసుకున్నట్టయితే కిరణజన్య సంయోగక్రియ. ఈ కిరణజన్య సంయోగక్రియలో ఒక 6 అంశాలు మనం డివైడ్ చేసుకోవాలి. కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమిటి, కిరణజన్య సంయోగక్రియ యొక్క కారకాలు ఏంటి, కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే అంత్యపదార్థాలు ఏంటి, కిరణజన్య సంయోగక్రియ రసాయనిక సమీకరణం ఏంటి, కిరణజన్య సంయోగక్రియ యొక్క ఆవశ్యక ఏంటి, కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుంది, కిరణజన్య సంయోగక్రియలో పత్రహరితం యొక్క పాత్ర ఏంటి, తర్వాత కిరణజన్య సంయోగక్రియ ముఖ్యంగా ఆకులలో అంతర్నిర్మాణాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఈ హరిత రేణువులు ఎక్కడ ఉంటాయి, ఏ భాగంలో ఎక్కువగా
కేంద్రీకరించబడి ఉంటాయనేటువంటి అంశాన్ని ఒకసారి మీరు ఈ విధంగా కిరణజన్య సంయోగక్రియ అంశాన్ని చూసినట్టయితే కిరణజన్య సంయోగక్రియకు సంబంధించిన ఏ అంశమైనా కూడా మీరు సునాయాసంగా రాయొచ్చు. కాబట్టి ఈ రెండో కాన్సెప్ట్లో ఈ రెండో యాక్టివిటీ షీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కారకాలు ఉన్నాయి, రసాయనిక సమీకరణం ఉంది, అంత్య పదార్థాలు ఉన్నాయి, తర్వాత హరితరేణు నిర్మాణం ఉంది. వీటి నుంచి కూడా మనము క్షుణ్ణంగా చదివితే కిరణజన్య సంయోగక్రియ ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా చేయగలుగుతాం. అట్లాగే మూడో అంశము కిరణజన్య సంయోగక్రియ యాంత్రికం. ఇది ఒకసారి కిరణజన్య సంయోగక్రియ యాంత్రికంలో ముఖ్యంగా మనం కాంతి చర్య, నిష్కాంతి చర్య గురించి మాట్లాడతాం. ఈ కాంతి చర్య, నిష్కాంతి చర్యలో కాంతి చర్యలో ఏర్పడేటువంటి అంత్య పదార్థాలు ఏంటి, కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది, నిష్కాంతి చర్యలో ఏర్పడే అంత్య పదార్థాలు ఏంటి, కాంతి చర్యకు నిష్కాంతి చర్యకు మధ్య గల సంబంధం ఏంటి, నిష్కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది అనేటువంటి అంశాలు ఒకసారి ఆ యాక్టివిటీ షీట్లో క్లియర్గా ఉన్నాయి. ఒకసారి మీరు అవి కూడా చూసుకున్నట్టయితే ఏ ప్రశ్న వచ్చినా కూడా మీరు చూసుకునే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ అంశానికి వస్తే మనము ముఖ్యంగా మానవునిలో అంటే జంతువుల్లో పోషణ ఎలా జరుగుతుంది అనే విషయానికి వచ్చినప్పుడు మనం పరపోషణ గురించి మాట్లాడి కస్క్యూటాలో పరపోషణ ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడాం. అట్లాగే అమీబా ఆహారాన్ని ఎలా సేకరిస్తుంది, ఆ బొమ్మను ప్రాక్టీస్ చేయండి, అమీబా సేకరించే ఆహారం యొక్క సీక్వెన్స్ బొమ్మ. తర్వాత మానవుని జీర్ణ వ్యవస్థ, మానవుని జీర్ణ వ్యవస్థలోని భాగాలు, మానవుని ఆహార నాళంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు, జీర్ణ గ్రంథులు ఏంటి, ఆ బొమ్మను ప్రాక్టీస్ చేస్తే లాలాజల గ్రంథులు ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏ విధంగా లాలాజలము జీర్ణక్రియకు తోడ్పడుతుంది, దానిలో ఉన్న ఎంజైమ్స్ ఏంటి, వీటన్నిటి కూడా ఒకసారి మీరు జీర్ణక్రియ గురించి బాగా చూస్తున్నట్టయితే జీర్ణక్రియకు సంబంధించిన ఏ ప్రశ్న అయినా చేయగలుగుతారు. తర్వాత నెక్స్ట్ అంశము ఎంజైమ్లు. ఈ ఎంజైమ్ల గురించి మనం జీర్ణక్రియ అన్నప్పుడు కంపల్సరీగా మనకి ఎంజైమ్స్ పైన, జీర్ణ గ్రంథులపైన అవగాహన ఉండాలి. ఏ ఎంజైమ్ ఏ ఆహార పదార్థాలపైన చర్య జరిపి దాన్ని ఏ విధంగా అంత్య పదార్థంగా మార్చి రక్తంలో శోషణకు తోడ్పడుతుందో మనకు పూర్తి అవగాహన ఉండాలి. దాన్నే మనం జీర్ణక్రియ అంటాం. జీర్ణక్రియ అంటే ఏమిటి, సంక్లిష్ట పదార్థాలన్నీ కూడా ఎంజైమ్ ప్రభావం వల్ల సరళ పదార్థాలకు మారి రక్తంలో శోషించబడాలి. కాబట్టి ఈ ఎంజైమ్స్ ఏ పదార్థాలపైన చర్య జరుపుతున్నాయి, ఆ చర్య జరిపిన ఏర్పడిన అంత్య పదార్థాలు ఏంటి, వాటిపైన ఒకసారి మనం క్షుణ్ణంగా చదివితే దానిపైన కూడా పూర్తి అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత మనకు ముఖ్యంగా పోషకాహార లోప వ్యాధులు, పోషకాహారం లోపం వలన కలిగే వ్యాధులు ఏంటి, ముఖ్యంగా క్వాషియోర్కోర్ కానీ, మెరాస్మస్ కానీ, స్థూలకాయత్వం కానీ. మనం ఇప్పుడు పోషకాహార లోపం గురించి మనము జిల్లాలో అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. అవేర్నెస్ కార్యక్రమాల్లో కూడా ఈ పోషకాహార లోపం వలన కలిగే వ్యాధులు, విటమిన్స్ వలన కలిగే వ్యాధులు, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, సమతుల ఆహారం యొక్క ప్రాధాన్యత, సమాజంలో చైతన్యపరిచే కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు ఒకసారి టేకప్ చేస్తే మనకు ఏ ప్రశ్న వచ్చినా కూడా పోషకాహార లోపం పైన మన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని గురించి కూడా మనము శ్రద్ధ చేస్తే ఆ పోషకాహార లోపం యొక్క యాక్టివిటీ షీట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అవేర్నెస్ కార్యక్రమాలు ఇచ్చాము, ఎటువంటి చైతన్య కార్యక్రమాలు చేపట్టాము, అది కూడా చూస్తే సరిపోతుంది. అదేవిధంగా విటమిన్స్ వలన కలిగే లోపాలు, వ్యాధుల గురించి కూడా మనం తెలియజేసుకుంటే ఈ విధంగా పోషణ అనే చాప్టర్లో ఈ కాన్సెప్ట్ని మీరు డివైడ్ చేసుకొని తర్వాత లాస్ట్కి ఇవన్నీ చూసిన తర్వాత ప్రయోగాల గురించి చేసుకోవాలి. ఏమేమి ప్రయోగాలు ఉన్నాయి మనకు, ముఖ్యంగా కిరణజన్య సంయోగకు సంబంధించిన 4 ప్రయోగాలు ఉన్నాయి. ఆ 4 ప్రయోగాలు సార్ ఇప్పుడే చెప్పారు. హైడ్రిల్లా ప్రయోగం గురించి ఒకటి, పిండి పదార్థ నిర్ధారణ ప్రయోగం ఒకటి, కార్బన్ డయాక్సైడ్ అవసరం అనే మోల్స్ అర్ధపత్ర ప్రయోగం ఒకటి, తర్వాత కాంతి యొక్క లైట్ స్క్రీన్ ఎక్స్పెరిమెంట్ అంటారు, కాంతి అవసరం అనే రూపించే ప్రయోగం. ప్రయోగాన్ని నిర్వహించేటప్పుడు ప్రయోగం యొక్క ఉద్దేశం ఏంటి, ప్రయోగం యొక్క కావాల్సిన పరికరాలు ఏంటి, విధానం ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటిపైన ఒకసారి క్షుణ్ణంగా మీరు యాక్టివిటీ షీట్లో ఇచ్చిన విధంగా మీరు ప్రిపేర్ అయితే ఆ పాఠం పైన పూర్తి గ్రిప్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం ప్రిపేర్ అయితే టెక్స్ట్ బుక్, యాక్టివిటీ షీట్, టీసాట్ లెసన్స్ ఈ మూటిని క్రోడీకరించి సమన్వయపరుచుకుంటూ ప్రిపేర్ అయితే ఆ పరీక్షకు మీరు ఎటువంటి ప్రశ్నలు వచ్చినా కూడా సమాధానాలు రాసే అవకాశం ఉంది. హలో చెప్పండి. హలో చెప్పండి. హలో సార్, నేను భార్గవి తాండూరు నుంచి మాట్లాడుతున్నాను. మీ ప్రశ్న అడగండి. సార్, డెజర్ట్ ప్లాంట్స్ కూడా కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వేషన్ చేస్తాయి. ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు ఫోటోసింథసిస్ ప్రాసెస్ ని ఎప్పుడు చేస్తాయి? ఏవి డెజర్ట్ ప్లాంట్స్ డెజర్ట్ ప్లాంట్స్ కూడా కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేస్తాయా అనేది మీ ప్రశ్న. ఒకవేళ చేస్తే ఎప్పుడు, మళ్ళీ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ని ఎప్పుడు చేస్తాయి? ఓకే చెప్పండి. ఓకే, సంజీవ్ సార్ వివరిస్తారు. ఈ డిజర్ట్ ప్లాంట్స్, ఎడారి మొక్కలలో ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే అవి నీరు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా సేమ్ శ్వాసక్రియ, కిరణజన్య సంయోగక్రియ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అవి కూడా కార్బన్ డైఆక్సైడ్ని శోషించుకుంటుంటాయి.
వాటిలో కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంటుంది. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఈ కార్బన్ డయాక్సైడ్ శోషణ అక్కడ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే అక్కడ పత్రాలు ఏమవుతాయంటే కంటకాల రూపంగా మార్పు చెందుతాయి. ఎందుకు? బాష్పోచ్ఛేకాన్ని తగ్గించుకోవడానికి. అంటే నీరు చాలా తక్కువగా లభ్యమవుతుంది కాబట్టి నీరు తక్కువగా లభ్యమైనప్పుడు ఉన్న నీటిని వినియోగించుకొని రిజర్వ్ చేసుకోవాలి కాబట్టి ఆ పత్రాలన్నీ కూడా కంటకాలుగా మారిపోయి ఆ పత్రం యొక్క విధిని కాండం నిర్వహిస్తుంది. దాన్ని మనం ఫిల్లోక్లాడ్ అంటాం, క్లాడోఫిల్స్, ఫిల్లోక్లాడ్స్ అని అంటాం, రసభరిత కాండం. అప్పుడు అవి ఆకుపచ్చగా మారి అవి కూడా కార్బన్ డయాక్సైడ్ చేసుకుని కిరణజన్య సంయోగక్రియ నిర్వహిస్తుంటాయి. అంతేగాని కార్బన్ డయాక్సైడ్ పత్రాలే కాకుండా అక్కడ ఆకుపచ్చగా మారినటువంటి ఏ నిర్మాణాలైనా కూడా కిరణజన్య సంయోగక్రియ ఎక్కువగా డే టైంలో కానీ ఎక్కువగా ఇవి కార్బన్ డయాక్సైడ్ స్వీకరించుకొని కిరణజన్య సంయోగక్రియ జరుపుతుంటాయి. హలో, నెక్స్ట్ క్వశ్చన్. హలో హలో, అడగండి, ప్రశ్న అడగండి. హలో సార్, ప్రశ్న అడగండి. వాట్ ఆర్ బయో ఫెర్టిలైజర్స్, హౌ ఆర్ దే యూస్ఫుల్? బయో ఫర్టిలైజర్స్ అంటే ఏమిటి, అవి ఏ రకంగా ఉపయోగపడతాయి? సో సార్ ప్రభాకర్ రెడ్డి గారు వివరించండి. Generally, in the question itself there is a hint. Fertilizer, biofertilizer. So the biological material that is used as fertilizer is called biofertilizer. Generally మనం ఏమంటాము, పచ్చి రొట్టె ఎరువులు, గ్రీన్ మాన్యూర్, ఇవన్నీ కూడా మనం బయోఫర్టిలైజర్స్గా వాడుతూ ఉంటాం. వీ ఆల్సో యూజ్ వర్మి కంపోస్ట్, గ్రీన్ మాన్యూర్ and the biological nitrogen fixing agents, all these are we are using used as the biofertilizers. Okay, so next question. Hello. Hello, What is ADH hormone? hello, what What is the use of ADH hormone? ADH హార్మోన్. సో సంజీవ్ గారు చెప్పండి, ఈ హార్మోన్ గురించి వివరించండి. ఈ సర్వసాధారణంగా ఈ హార్మోన్స్ అన్నీ కూడా వినాళ గ్రంథుల నుంచి స్రవించబడుతూ ఉంటాయి. ఎండోక్రైన్ గ్లాండ్ జనరల్లీ దే సీక్రెట్స్ ద హార్మోన్స్. there is an important hormone that is called as endocrine gland, that is called as pituitary gland. It is called as master endocrine gland. It secretes hormones which controls the other endocrine glands and their secretion of hormones. That's why it is called as master endocrine glands. ఈ అడ్రినోకార్టికో హార్మోన్స్ కూడా ఇవి కూడా ముఖ్యంగా ఈ పిట్యూటరీ గ్లాండ్స్ స్రవించేటువంటి సొమాటోట్రోపిక్ హార్మోన్స్ కానీ గొనాడోట్రోపిక్ హార్మోన్స్ కానీ వీటిని కంట్రోల్ చేస్తుంటుంది. ఈ అడ్రినోకార్టికో హార్మోన్ కూడా ఈ అడ్రినల్ గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి అడ్రినోకార్టిక్ హార్మోన్ని కూడా కంట్రోల్ చేసేదే. ఇది ముఖ్యంగా మనలో జరిగేటువంటి రకరకాల మెటబాలికల్ యాక్టివిటీస్ని నియంత్రించడానికి ఈ హార్మోన్ తోడ్పడుతూ ఉంటుంది. ఓకే, అడగండి, ప్రశ్న అడగండి, గట్టిగా మాట్లాడండి. Hello, sir. ప్రశ్న అడగమ్మా. Sir, my question is that explain about diffusion. Diffusion. Okay. Yes, in sir. 9th class. Okay. Okay. So, sir, diffusion is the process. Generally, there are number of examples are there regarding the diffusion. Diffusion is nothing but the movement of particles from more concentrated place to less concentrated place till they acquire the equilibrium. That means there will be the equal distribution of the molecules throughout the media, and it will spread throughout the media from higher concentrated to lower concentration. It occupies the entire space. That is called as the diffusion. For example, you take the number of examples are there for diffusion. We have given one example of potassium permanganate in the water. Suppose you take the pebbles or the small potassium permanganate crystals and you add it in the water. Generally the potassium carbonate crystals, they spread within short time, they spread through entire water, and entire water will become colored water will become. In the same way, you take the coffee powder, bowl of coffee powder. If you add coffee powder to the hot water, within short time the coffee powder will spread throughout the water, and entire the water will be colored water. So in this way
the process of movement of molecules from higher concentrated place to lower concentrated place till they attain the equilibrium and they will be equal distribution. That process is called diffusion, and whereas in osmosis there is a small difference between osmosis and diffusion is there. The osmosis takes place through semi-permeable membrane, but in the diffusion there is no such membrane is required. The entire movement takes from higher to lower concentrated place, that is diffusion. Okay. Okay, so many examples are there in our daily life. Okay, so many examples about the diffusion. If you put incense stick in a room, the smell will be spread all over the room, or you add any color to the water, also it spreads. That process is called as the diffusion. Okay, so పోషణ అనే పాఠం లోపల సార్ సంజీవ్ కుమార్ సార్ చెప్పినటువంటి భావనలతో పాటు కొన్ని ప్రయోగాలు అనేటివి కూడా మనము చూసుకోవచ్చు. హలో, నెక్స్ట్ కాల్. హలో, నా పేరు తెచ్చిందని, నేను 10th క్లాస్ కేజీ తాండూర్. చెప్పండి. చెప్పమ్మా. కిరణజన్య సంయోగ క్రియలో నిర్వహించే ప్రయోగాలకు ముందు మొక్కలోని పిండి పదార్థం తొలగించాలంటారు, ఎందుకు సార్? మనము ఏదైనా ఒక ప్రయోగం చేయాలంటే ఆ ప్రయోగం కిరణజన్య సంయోగ క్రియ లోపల పిండి పదార్థాలు ఏర్పడతాయి. మనం పరీక్షించాల్సింది పిండి పదార్థాలను. ఆల్రెడీ ఆ పత్రం లోపల, ఆ మొక్క లోపల పిండి పదార్థాలు ఉంటే మనం చేసే ప్రయోగం యొక్క ఫలితం అనేది తెలియదు. కాబట్టి ముందు పిండి పదార్థాలను తొలగిస్తే ఏ కారకం ద్వారా పిండి పదార్థాలు ఏర్పడతాయో తెలుసుకోవడానికి మనం పిండి పదార్థాలను తొలగించాల్సి ఉంటుంది. అందుకొరకే సూర్యకాంతి అవసరమైన, కార్బన్ డయాక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగమైన ఒక 2-3 రోజులు చీకటి గదిలో ఉంచినప్పుడు దానిలో ఉన్నటువంటి పిండి పదార్థాలన్నీ అయిపోతాయి. అప్పుడు ఆ పత్రంలో ఎలాంటి పిండి పదార్థాలు ఉండవు. ఉన్నప్పుడు మనం తీసుకొచ్చి కార్బన్ డయాక్సైడ్ అవసరమైన, సూర్యకాంతి అవసరమైన ఆ 2 అంశాలు అందకుండా చేసి మనము సూర్యకాంతికి పెట్టినప్పుడు పిండి పదార్థాలు ఏర్పడుతున్నాయో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే పరీక్షిస్తున్నామో అది ముందు లేకుండా ఉంటే పరీక్ష ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పిండి పదార్థాలను తొలగించి ఆ ప్రయోగాలను నిర్వహిస్తుంటాం. ఓకే, సో మనకు నెక్స్ట్ కాల్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. సార్, ఐ హ్యావ్ ఎ డౌట్ రిగార్డింగ్ న్యూట్రిషన్ చాప్టర్. And my doubt is, in most of leaves, the upper surface will be more green and shiny than lower surface. Why? సరే, ప్రభాకర్ రెడ్డి సార్ గారు వివరిస్తారు. Generally, in leaves, I think you already across about the structure of the leaf. What will happen? The palisade parenchyma is there in the above surface. The palisade parenchyma, and stambhakara హరిత మృదు కణజాలంగా చెప్పుకుంటాం మనం. ద పాలిసైడ్ పారెంకైమా హ్యావింగ్ మోర్ క్లోరోప్లాస్ట్స్ దాన్ ద స్పాంజ్ పారెంకైమా. ద స్పాంజ్ పారెంకైమా విచ్ ఈజ్ ప్రెజెంట్ ఎట్ ద లోయర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్. అంటే స్తంభాకార హరిత మృదు కణజాలం ఏదైతే పైవైపు ఉంటుందో దాంట్లో హరిత రేణువులు ఎక్కువగా ఉంటాయి. స్పాంజ్ హరిత మృదు కణజాలం ఏదైతే పత్రం యొక్క క్రింది వైపు ఉంటుందో దాంట్లో హరిత రేణువులు తక్కువ సంఖ్యలో ఉంటాయి. సో వెనెవర్ the palisade parenchyma having more chloroplasts, it having more chlorophyll, having dark green in color. Wherever the sponge parenchyma which are having a less number of the chloroplasts, so less quantity of the chlorophyll, so what will happen naturally? The color is very less than the upper surface, the pale color. Okay, we know that sunlight is essential for photosynthesis. So to observe the sunlight, more parenchyma, palisade parenchyma is in upper side, so it looks in more green color when compared with the lower side. So to expose the sunlight, the more palisade parenchyma is there, so it looks very green color. Okay, next call. Hello. సార్, నేను ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీలచెరు గ్రామం నుండి 9th క్లాస్ రమ్యాన్ మాట్లాడుతున్నాను సార్. నా క్వశ్చన్ ఏంటంటే, జంతు కణాల్లో రిక్తకలు చిన్నవిగాను, వృక్ష కణాల్లో పెద్దవిగాను ఎందుకుంటాయి సార్? ఓకే, జంతు కణాల లోపల చిన్నగా ఉంటాయి, వృక్ష కణాల లోపల పెద్దగా ఎందుకుంటాయి చెప్పండి. సాధారణంగా మనకు విసర్జన అనే పాఠం మీరు తరగతి చదివి ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది?
విసర్జనలో ఒక 2 అంశాలు ఉంటాయి. వ్యర్థ పదార్థాలను వేరు చేయడం, సెపరేషన్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్ అనేది ఫస్ట్ పార్ట్. రెండోది ఏంటి, డిస్పోజల్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్ అంటే వ్యర్థ పదార్థాలని తొలగించుకోవటం. జంతువులలో ఏమిటంటే నిమ్న స్థాయి ఇన్వర్టిబ్రేట్స్ దగ్గర నుంచి మొదలుకుంటే ఉన్నత స్థాయి జీవుల వరకు కూడా రకరకాలుగా వ్యర్థ పదార్థాలను విసర్జించేటువంటి ఒక మెకానిజం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనము కూడా వివిధ పద్ధతుల ద్వారా మనలో ఉన్నటువంటి మలిన వ్యర్థ పదార్థాలను విసర్జిస్తూ వస్తున్నాం. మరి మొక్కల విషయానికి వచ్చినప్పుడు ఏమవుతుంది, సెపరేషన్ ఆఫ్ ద వేస్ట్ అంటే వ్యర్థ పదార్థాలను వేరు చేయడం అనే ప్రక్రియ జరుగుతుంది. కానీ ఆ వ్యర్థ పదార్థాలను వెంటనే విసర్జించడం అనేటువంటి ప్రక్రియ అక్కడ ఏమవుతుంది, జరగదు. కాబట్టి ఏం చేస్తుంది, మొక్కలు తమలో పేర్కొన్నటువంటి వ్యర్థ పదార్థాలను కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలలో కొన్ని ప్రత్యేకమైన అవసరాలకు వాటిని వాడుకునే విధంగా నిల్వ చేస్తాయి. కాబట్టి నిల్వ చేయడానికి తప్పనిసరిగా వాటికి ఏం అవసరం అవుతాయి, రిక్తికలు అవసరం అవుతాయి. కాబట్టి మొక్కలు తమలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను అక్కడ దాచుకోవడానికి వీలుగా వృక్ష కణాల్లో రిక్తికలు పెద్దవిగా ఉంటాయి. జంతువుల సాధారణంగా మనకు తెలుసు ఎప్పటికప్పుడు మలిన పదార్థాలు వస్తూ ఉంటాయి. వాటి వెంటనే మనం బయటకు పంపించే మెకానిజం జరుగుతుంటుంది. కాబట్టి రిక్తికలు ఎప్పటికప్పుడు చిన్నవిగా ఉంటాయి. వాటిలో మలిన పదార్థాలు వెళ్ళిపోగానే మళ్ళీ తొలగించబడుతూ ఉంటాయి. ఓకే ఓకే నెక్స్ట్ ప్రశ్న అడగండి. అడగండి. Hello. Sir, what is the use of adrenal gland? వాట్ ఈస్ ద అడ్రినల్ గ్లాండ్? Adrenal gland. ఓకే, అడ్రినల్ గ్లాండ్ రెస్పాన్స్ ఫర్ ద ఎమోషన్స్. ఓకే. మనం చూపెట్టే కోపము, బాధ, ఆవేశము, సంతోషము వీటన్నిటినీ దేనివల్ల మనం ప్రదర్శిస్తామంటే అడ్రినల్ గ్లాండ్ రిలీజ్ చేసే అడ్రినలిన్ అనే హార్మోన్ ద్వారా ఇవన్నీ నిర్వహిస్తుంటాము. కాబట్టి దట్ ఈస్ ద యూజ్. అండ్ దెన్ అది ఏమంటారంటే ఉద్వేగభరితం చూపెడుతుంది. మనం కొట్లాడాలన్నా పారిపోవాలన్నా దానికి అన్నిటి కూడా కారణం ఏమిటంటే అడ్రినల్ గ్లాండ్. ఒక చెప్పాలంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎమోషన్స్. ఆల్ ఎమోషన్స్ ఆర్ we feel all the emotions by the adrenaline hormone only. సో అడ్రినల్ గ్లాండ్ రిలీజ్ చేసే అడ్రినలిన్ అనే హార్మోన్ వల్లనే మన లోపల ఎమోషన్స్ అనేటివి వస్తాయి. ఎమోషన్స్ ఎక్కువ కావడం, ఎమోషన్స్ తక్కువ కావడం ఇవన్నీ కూడా దానివల్లనే వస్తాయి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ద అడ్రినల్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. ఓకే నెక్స్ట్. హలో, అడగండి అమ్మా, ప్రశ్న అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, అడగండి, ప్రశ్న అడగండి. Sir, my name is Akshita and I am studying in class 9. I have a doubt from sense organs chapter. That is stimulation to sensation topic. Can you explain? స్టిమ్యులేషన్ టు సెన్సేషన్. Yes, sir. ఓకే, చెప్తారా మీరు? చెప్పండి. ప్రభాకర్ రెడ్డి సార్ చెప్తారు, చెప్పండి. జనరల్గా మనలో మనం చూపెట్టేటువంటి ప్రతి ప్రతిస్పందనకు ఒక క్షోభ్యత అంటే ఒక స్టిమ్యులేషన్, మన రెస్పాన్స్ ఒక మెకానిజం అనేటువంటి మన శరీరంలో న్యాచురల్గానే ఉంటుంది. మనము సెన్స్ ఆర్గన్స్లో మీరు అడిగిన స్మెల్ సంబంధించి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, మనము ఏదైతే ఒక పదార్థము కానీ వస్తువులు కానీ దానికి సంబంధించినటువంటి వాసనను మనం తీసుకున్నప్పుడు మన నాసికా రంధ్రాల ద్వారా ఆ యొక్క దానికి సంబంధించినటువంటి గాలి లోపలికి వెళ్ళినప్పుడు నాసికా కుహరంలో ఉన్నటువంటి ఆల్ఫాక్టరీ, దానికి సంబంధించినటువంటి నర్వ్స్ అనేటువంటివి, ఈ జ్ఞానేంద్రియాలు ఆ యొక్క వాసనలో ఉన్నటువంటి వాటి విషయాన్ని గ్రహించి వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి నాడుల ద్వారా, ఆ నాడుల్లో కూడా మీరు చదువుకొని ఉంటారు జనరల్గా, మీకు 10th క్లాస్లో వస్తాయి. ఏమని? జ్ఞాననాడులు, చాలక నాడులు అని. అంటే అవయవాల నుండి మన మెదడుకు సమాచారాన్ని చేరవేసేటువంటి నాడులు జ్ఞాననాడులు. కాబట్టి జ్ఞాననాడులు ఈ వాసనకు సంబంధించిన సమాచారాన్ని మెదడుకు తీసుకుని వెళ్తాయి. అక్కడ దానికి సంబంధించినటువంటి విశ్లేషణ, అనాలిసిస్ జరుగుతుంది. తద్వారా మనకు మెదడులో మనం ఏ రకమైన వాసన చూసామనేటువంటి ఒక సెన్సేషన్ అక్కడ మనకు ప్రతిబింబించబడుతుంది. సో లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈస్ ద గివింగ్ రెస్పాన్స్. సో రిప్రొడక్షన్, గ్రోత్. సో ఇన్ వాట్ వే దోస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ప్రశ్న. హలో. హలో సార్.
Sir, will you explain the respiration process in the human beings? It is the long one. Okay, respiration process in the human being. Okay. Okay, So respiration, it is a Sanjeev very sir, long doctor. process, but generally I will simplify that process. Generally the respiration, we know that breathing is one of the important steps in the respiration. That means taking in air and giving out, that is called as exhalation and inhalation process. That is one aspect. Another one is how this air moves from nose to the lungs, alveoli. From the alveoli, ultimately it reaches the blood. From the where there, the exchange of gases takes place. Oxygen will be entering into the blood, and carbon dioxide, which is formed in the blood, that will be again removed out from the that will taken up by the other parts, and that will removed out from the body. So in this way, the respiration is a important process. It will generally it is a pathway of movement of air. There are different paths are involved in that one. First, the air moves from the nostrils. From the nostrils, it will goes into the pharynx. From the pharynx, it goes to the larynx. From the larynx, it will goes to bronchias. From the bronchias, it will goes to the alveoli. From the alveoli, it reaches to the blood capillaries. These are the air pathway. So in that way, the exchange of gases will take place, and there is a diffusion and other process will be taking place in the blood capillaries and alveoli walls, and there the exchange of gases takes place, and in that way the oxygen is taken in and carbon dioxide is removed out. So this is the general brief description of the respiration. And in our respiration, there are two types are there: aerobic and anaerobic respiration. Aerobic respiration, which involves the presence of oxygen, and anaerobic respiration without oxygen. Generally the fermentation process which we are observing, fermented products which we are observing in daily life, they are all belonging to anaerobic products, and they are formed due to the anaerobic respiration. So these are some areas where we have to concentrate on this respiration chapter. Okay. In respiration process, you concentrate on 5 stages. One is inhale and exhale. Second one is gaseous exchange in the lungs level. Third one is gaseous exchange in the blood level, and then transportation of the blood. Fourth is the reaching the air into the cells or tissues, and then last one is the cell respiration. So many things are happen in these 5 stages also. So we say when air enters from nostrils to lungs, that is called as the pathway of air, and then air from the lungs, it moves from the by the transportation of the blood, it reaches the tissues. In the tissues, in the cells, with the help of mitochondria, the cell respiration will be taken place. So you concentrate on these 5 stages. Okay. So this is about the respiration process. Okay. So manamu ఈ డిజిటల్ ప్రసారాల పాఠాల ప్రసారాల ఆధారంగా, వర్క్ షీట్స్ ఆధారంగా, పాఠ్యాంశాల ఆధారంగా కొన్ని భావనలు రాసుకొని, కొన్ని ప్రయోగాలు, కొన్ని డయాగ్రామ్స్, కొన్ని పట్టికలు ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో ఇట్లా విభాగాల వారిగా మనము అభ్యసిస్తే ఖచ్చితంగా ఆ పాఠ్యాంశాలు సులువుగా మనం అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ వచ్చే వారం వరకు మీరు ఈ అన్ని అంశాలు మరొకసారి చదివి ఏవైనా అనుమానాలు ఉంటే మళ్ళీ ఫోన్ చేసి మీరు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.